కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నోబుల్ కళాశాలలోని 97 మంది విద్యార్థులు అప్రెంటిస్షిప్ కొరకు ఎంపిక అవ్వడం ఎంతో గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు కరెస్పాండెంట్ సంగటి దేవదానం. ఆదోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం 39 మంది మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ విద్యార్థులు, 58 మంది నర్సింగ్ విద్యార్థులను అప్రెంటిస్షిప్ కొరకు ఎంపిక చేశారు. జీజీహెచ్ ప్రారంభమైన మొదటి సంవత్సరంలోనే నోబుల్ కళాశాల విద్యార్థులు మొదటి బ్యాచ్ గా ఎంపిక అవ్వడం గర్వకారణమని డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసులు, వైద్యులు శారద, అనిత, చక్రపాణి, కళాశాల ప్రిన్సిపల్ అబ్దుల్ బాషా, సలోమి, దినకర్ పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, ఇది గతంలో ఏరియా హాస్పిటల్ ఉండేది, ఇప్పుడు అప్గ్రేడ్ అయిపోయింది. 100 పడకల హాస్పిటల్ నుంచి 330 పడకల హాస్పిటల్ అయింది. అవునా? మీరు ఇక్కడ చేస్తారు కదా, మీరు ఇక్కడ నేర్చుకోవడంతో పాటు సర్వీస్ చేయాలి. 1 ఇయర్ సర్వీస్ చేయాలి. నేను వచ్చిన కొత్త అంటే మీ సీనియర్ బ్యాచ్ రావటము అంటే అప్పట్లో ఏరియా హాస్పిటల్ ఎవరైతే జెన్యూన్గా ఇక్కడ వర్క్ చేస్తారో వాళ్ళకు మాత్రమే సర్టిఫికేట్స్ ఇవ్వబడతాయి. అదే పనిగా ఇక్కడ సైన్ చేసి తెలియకుండా మీ డ్యూటీ అవర్స్లో ఎక్కడైనా బయట ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నట్టు తెలిస్తే, if you found any guilt of offense by doing practice outside in duty timings, మీ సర్టిఫికేట్స్ క్యాన్సిల్ చేయబడతాయి. తర్వాత ఫర్దర్గా మీరు ఏపీ మెడికల్ కౌన్సిల్ నుండి మీకు సర్టిఫికేట్ కూడా రాదు, మిమ్మల్ని ఏమంటారు డీబార్ చేయబడతారు. అందుకే ఈరోజు ఈ సమావేశాన్ని మిమ్మల్ని ఇంకొకసేపు వెయిట్ చేయమని చెప్పింది. సో దయచేసి అందరూ పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలి. మీ డ్యూటీ టైమింగ్స్లో మీకు ఇచ్చినటువంటి సర్వీస్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా యూటిలైజ్ చేసుకోవాలి. మీరు సర్వీస్ చేయడమే కాదు, ఈ 1 ఇయర్ అప్రెంటిస్షిప్లో మీరు చాలా నేర్చుకోవచ్చు. నేర్చుకున్న తర్వాత మీకు సర్టిఫికేట్ ఏఎన్ఎస్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీరు బయట ఏమైనా ప్రాక్టీస్ చేసుకోండి. బయట ప్రాక్టీస్ చేసుకుంటారా, లేదా గవర్నమెంట్ సర్వీస్లో మళ్ళీ తిరిగి కాంట్రాక్ట్లోనా, అవుట్ సోర్సింగ్లోనా, రెగ్యులర్గానా మీరు చేరుతారా, అది దట్ ఈస్ ద చాయిస్ లెఫ్ట్ యూ. బట్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ హియర్ ఫర్ 1 ఇయర్, మీరు 1 ఇయర్ ఇక్కడ చెయ్యాలి అంటే ఖచ్చితంగా యూ షుడ్ మెయింటైన్ పంక్చువాలిటీ, యూ షుడ్ మెయింటైన్ డిగ్నిటీ, యూ షుడ్ మెయింటైన్ డిసిప్లిన్. ఖచ్చితంగా మీరు యూనిఫామ్లోనే రావాలి. మీకు ఇచ్చిన టైమింగ్ మార్నింగ్ షిఫ్టా, ఆఫ్టర్నూన్ షిఫ్టా, నైట్ షిఫ్టా మీరు చేయాలి. ఎవ్రీ డే అటెండెన్స్ ఉంటుంది. మీ డ్యూటీ టైమింగ్స్లో ఏ యాంటీ సోషల్ యాక్టివిటీస్కు పాల్పడినా, ఏ అఫెన్స్ జరిగినా యూ విల్ హెల్డ్ రెస్పాన్సిబుల్. ఓకే, మీరు బాగా నేర్చుకోవాలి. ఇక్కడ చేకూరుస్తారో అప్పుడు మీరు దైవ సమానం. ఓకే, థ్యాంక్ యూ. మన నోబుల్ వెకేషనల్ జూనియర్ కాలేజ్ నుండి ఎంపీ హెల్త్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్స్ ఫీమేల్ మేము ఒక 49 మందిని వాళ్ళ సర్వీసెస్ని తీసుకోవడం జరిగింది. అలాగే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ మొత్తం 27 మందిని వాళ్ళ సర్వీసెస్ను 1వ తేదీ నుంచి వాళ్ళ సర్వీస్ తీసుకోవడం జరుగుతుంది. మొత్తం వెరసి దాదాపు 98 మందిని ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ 330 బెడెడ్ హాస్పిటల్ అవతరించింది మన ఆధునికి. ఈ 330 బెడెడ్ హాస్పిటల్కు ఇప్పుడు నూతనంగా వస్తున్నటువంటి ఎంపీహెచ్ఏడబ్ల్యూ అండ్ ల్యాబ్ టెక్నీషియన్ యొక్క సేవలను మేము 1 ఇయర్ పాటు వినియోగించడం జరుగుతుంది. వారికి
1 సంవత్సరం వరకు వాళ్ళకు క్రమశిక్షణతో పాటు వృత్తిపరమైనటువంటి శిక్షణ వారికి తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళ సర్వీసెస్ కూడా యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇది సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాములు గారి అధ్యక్షతన మరియు డాక్టర్ శారద వారి ఆధ్వర్యంలో వీళ్ళంతా స్క్రూటినీ చేయడం జరిగింది. అంటే అందరూ మొత్తం 98 మంది వీళ్ళు ఈ అప్రెంటిస్షిప్కు ఎలిజిబిలిటీ అయినారు. వారికి 1వ తేదీ నుంచి ఈ శిక్షణ కార్యక్రమం మొదలవుతుందని చెప్పేసి తెలియజేస్తాం. సో మీ పేరు మీరు? సో నా పేరు డాక్టర్ శ్రీనివాస్ నాయక్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఆదోని.